వీడియో స్టార్ట్ చేసే ముందు అంటే స్టార్ట్ చేసిన అనుకోండి, బట్ మెయిన్ వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక విషయం చెప్పాలి. ఏం లేదు, ఈ వీడియో కంటే ముందు ఒక ఫామ్ డెవలప్ చేసిన వీడియో పెట్టిన. ఆ వీడియో ఎవరైనా చూడకపోతే ముందు ఆ వీడియో చూడండి, తర్వాత ఈ వీడియో చూడండి. ఈ వీడియో చూసిన తర్వాత కూడా ఆ వీడియో చూడొచ్చు, ఆ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో చూడొచ్చు. కానీ మొత్తానికైతే 2 వీడియోస్ చూడండి. అయితే ఈ వీడియో దేని గురించి అంటే ఒక ప్రొఫైల్ వెబ్సైట్ గురించి. అంటే ప్రొఫైల్ వెబ్సైట్ అంటే ఒకటే పేజ్ డెవలప్ చేసిన, దాని వెబ్ పేజ్ అనొచ్చు, వెబ్సైట్ కూడా అనొచ్చు. మనం వెబ్సైట్ అందాం ఇప్పటికైతే, అట్లా కూడా అనొచ్చు. ఫస్ట్ వెబ్సైట్ ఎట్లుందో చూద్దాం, దాని తర్వాత కోడ్ చూద్దాం. అయితే ఇదే నేను డెవలప్ చేసిన ప్రొఫైల్ వెబ్సైట్. ఒకసారి చూడండి ఎట్లుందో. ప్రొఫైల్ డేటా అంటే ఏం లేదు, ఇప్పుడు ఒకడు ఉన్నాడు, ఎవడో ఒకడు శ్రీశాంత్ అని ఒకడు ఉన్నాడు. వాడికి వచ్చిన స్కిల్స్ ఏంది, వాడి ఎక్స్పీరియన్స్ ఏంది, వాడు ఎక్కడ చదువుకున్నాడు, ఏం చదివిండు, అండ్ వాడి కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ ఏంది, ఇంతే. ఇవన్నిటిని ప్రొఫైల్ డేటా అంటారు. అలాంటిదే ఒకటి నేను డెవలప్ చేసిన. ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ ప్రొఫైల్ డేటా అని ఉంది, దాని తర్వాత బయో, ఎక్స్పీరియన్స్, ప్రాజెక్ట్ ఇన్ఫో, హాబీస్, నెక్స్ట్ కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్. ఇదంతా డీటెయిల్గా చూసే ముందు ఫస్ట్ కోడ్ చూద్దాం. ఇది HTML అండ్ CSS యూజ్ చేసి డెవలప్ చేసిన. ఇక్కడ మీరు చూస్తే లెఫ్ట్ సైడ్ ప్రొఫైల్ డేటా .html, ప్రొఫైల్ డేటా .css అని 2 ఉన్నాయి. మిగతా అని సంబంధం లేదు, ఇవి 2 మెయిన్లీ. ఫస్ట్ HTML చూస్తే హెడర్ ట్యాగ్స్ అవసరం లేదు. బాడీ ట్యాగ్లో div అని రాసిన ఒకటి. div అంటే ఏం లేదు, ఇక్కడ ప్రొఫైల్ డేటా అని ఉంది కదా, అదే ఒక బాక్స్లో ఉంది. నెక్స్ట్ బయో ఒక బాక్స్లో ఉంది, ఎక్స్పీరియన్స్ ఒక బాక్స్లో ఉంది. ఈ బాక్స్నే div అంటారు. టోటల్ 6 divs ఉన్నాయి. ప్రొఫైల్ డేటా 1, బయో 2, ఎక్స్పీరియన్స్ 3, ప్రాజెక్ట్ ఇన్ఫో 4, హాబీస్ 5, కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ 6. ఈ 6 divsలో ఏమేమి రాసిందో అనేది కోడ్లో చూపిస్తా. ఇక్కడ ఫస్ట్ div చూస్తే ప్రొఫైల్ డేటాను H1 ఇచ్చి, దాని కింద ఒక టేబుల్లో ఒక ఇమేజ్ ఇచ్చిన, దాని కింద H3 ట్యాగ్లో నా పేరు, కాంటాక్ట్ నెంబర్, ఈమెయిల్ ఐడి. అంటే కంగారు పడకండి, అది నా మొబైల్ నెంబర్ కాదు, ఏదో ర్యాండమ్ ఇచ్చిన. ఫస్ట్ divలో ఇవి ఇచ్చిన. మీరు ఇక్కడ చూస్తే ఫస్ట్ divలో ఇవి వచ్చినాయి, ప్రొఫైల్ డేటా, ఇమేజ్, నేమ్, ఇవన్నీ వచ్చినాయి. మీరు అనుకోవచ్చు ఇమేజ్ ఏంది, ఇది ఉంది, అవెంజర్స్ ఇమేజ్ ఉంది ఏంది అనుకోవచ్చు. నేను ఏదో ర్యాండమ్గా ఇమేజ్ పిక్ చేసి పెట్టినా. నేను ఇప్పుడు జస్ట్ ప్రాక్టీస్ కోసమే చేస్తున్నా కాబట్టి ఏదో ర్యాండమ్గా ఇమేజ్ పెట్టినా. అక్కడ ఏ ఇమేజ్ ఉన్నది అనేది పాయింట్ కాదు, అక్కడ ఇమేజ్ రావాలి, వచ్చిందా లేదా, ఈ సైజులో రావాలి, వచ్చిందా లేదా, ఈ స్టైలింగ్ ఉండాలి, ఉందా లేదా అనేదే పాయింట్. ఏ ఇమేజ్ ఉన్నది అనేది పాయింట్ కాదు. నెక్స్ట్ divలో ఏం రాసిన, H1 ట్యాగ్లో మళ్ళీ బయో అని రాసిన, దాని కింద 2 paragraphs ఇచ్చిన. సింపుల్, ఇంతే. బయో అని వచ్చింది, 2 paragraphs వచ్చినాయి. బయో ఏదైనా రాసుకోవచ్చు, బయోడేటా. దాని కింద చూస్తే ఎక్స్పీరియన్స్ అని ఉంది. ఎక్స్పీరియన్స్ కూడా సేమ్ ఇంకో టేబుల్లో ఇచ్చిన. ఆ టేబుల్లో కంపెనీ నేమ్, డేట్స్, డిజిగ్నేషన్, వర్క్ అని 2 companies ఇచ్చిన. ఎక్స్పీరియన్స్ అని వచ్చింది, అందులో 2 companies ఉన్నాయి. అందులో ఏ రోల్ కింద వర్క్ చేసిండు, దాని తర్వాత వర్క్ ఏంది, ఏ వర్క్ చేసిండు వీడు అని మీరు ఇక్కడ చూడొచ్చు. దాని కింద ప్రాజెక్ట్ ఇన్ఫో అని ఇంకో div క్రియేట్ చేసిన. ప్రాజెక్ట్ ఇన్ఫోలో ఏం రాసిన, ప్రాజెక్ట్ నేము, టెక్నాలజీస్ యూజ్డ్, రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్, ప్రాజెక్ట్ డ్యూరేషన్. కింద ఇంకో H1 ఇచ్చి దాంట్లో ప్రాజెక్ట్ డిస్క్రిప్షన్ అని రాసిన. ప్రాజెక్ట్ డిస్క్రిప్షన్లో ఏదో ర్యాండమ్గా 2 paragraphs రాసిన. అది ఇక్కడ మీకు చూడొచ్చు. ఇక్కడ ఉంది ప్రాజెక్ట్ ఇన్ఫో అని వచ్చింది, ఒక టేబుల్ వచ్చింది, దాని కింద ప్రాజెక్ట్ డిస్క్రిప్షన్ అని వచ్చి 2 paragraphs వచ్చినాయి. నెక్స్ట్ హాబీస్ కూడా సేమ్ అంతే. హాబీస్ div కూడా అంతే, ఏం లేదు, ఒక H1 ట్యాగ్, దాని కింద లిస్ట్ ట్యాగ్స్లో హాబీస్ ఏమేమి ఉన్నాయో అని రాసిన. సింపుల్, ఇక్కడ మీకు కనబడుతుంది ఈ div. అండ్ లాస్ట్ కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్లో కూడా ఒక టేబుల్ రాసిన. టేబుల్లో H3లో నేము, దాని కింద అడ్రస్, దాని కింద వాడి లొకేషన్ గూగుల్ మ్యాప్స్ ఒక లింక్ ఇక్కడ ఇచ్చిన. మీరు ఇక్కడ అవుట్పుట్లో చూస్తే లాస్ట్ ఇంకో divలో లెఫ్ట్ సైడ్ నేమ్, అడ్రస్ వచ్చినాయి, రైట్ సైడ్ మ్యాప్ వచ్చింది. అయితే ఇప్పటివరకు HTML చూసిండ్రు కదా, ఇప్పుడు CSS చూద్దాం.
సిఎస్ఎస్లో బాడీ బ్యాక్గ్రౌండ్ కలర్ ఆరెంజ్ ఇచ్చిన, కింద టేబుల్ విడ్త్ 100%, టెక్స్టైల్ అండ్ సెంటర్ ఇచ్చిన. ఇక్కడ డివ్ అంటే అన్ని డివ్స్కి ఒకటే స్టైల్ అప్లై అయ్యింది. బ్యాక్గ్రౌండ్ కలర్ పింక్, అన్నిటికీ పింకే వస్తుంది. నెక్స్ట్ ప్యాడింగ్ మార్జిన్ 10 పిక్సెల్స్ అన్నిటికీ అంత సేమ్ వస్తుంది. బాక్స్ షాడో కూడా సేమ్ వస్తుంది అన్నిటికీ. ఇమేజ్ అంటే ఇక్కడ ఇమేజ్ ఇచ్చిన ఫస్ట్ స్టార్టింగ్లో ఇది, దానికి విడ్త్ 150 పిక్సెల్స్, హైట్ 150 పిక్సెల్స్, దానికి కూడా బాక్స్ షాడో ఇచ్చిన. లాస్ట్ టేబుల్ హెడ్డింగ్ గ్రే కలర్ ఇచ్చిన, టెక్స్ట్ కలర్ వైట్ ఇచ్చిన. టేబుల్ హెడ్డింగ్ అంటే ఇక్కడ మీకు కనబడుతుంది కదా గ్రే కలర్లో, అది. సో ఇదే అన్నమాట HTML అండ్ CSS యూజ్ చేసి డెవలప్ చేసిన ప్రొఫైల్ వెబ్సైట్. ఒకసారి చూడండి మీరు కూడా. డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఉంటుంది, అది క్లిక్ చేస్తే మీకు ఈ పేజ్ ఓపెన్ అయ్యింది. మీరు కూడా చూడొచ్చు ఫామ్ ఎట్లుందని. చూసి కామెంట్స్లో చెప్పండి ఎట్లుంది, ఫామ్ ఎట్లుంది. బాగుంటే బాగుందని చెప్పండి, బాగాలేకపోతే బాగాలేదని చెప్పండి. కానీ మొత్తానికైతే ఏదో ఒకటి చెప్పండి. అయితే ఈ వీడియో కింతే బాయ్. చాలా ఉన్నాయి ఇంకా దాచాం.